హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మ్యాడ్ స్క్వేర్. సో మనందరికీ తెలిసిందే, మ్యాడ్ ఇంత మునుపు రిలీజ్ అయినటువంటి మ్యాడ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో బట్ ఇప్పుడు అదే దానికి సీక్వల్గానే మ్యాడ్ 2 అని అయితే రావడం జరిగింది. సో మ్యాడ్ 2 కంప్లీట్గా ఒక లాజిక్లెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లలోనే చెప్పారు, సో మీరు ఎలాంటి లాజిక్ లేకుండా వచ్చి ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతారన్నారు అన్నట్టే. సో డెఫినెట్గా వచ్చేటువంటి ఒక ఆడియన్స్ ప్రతి ఒక్కరూ కంప్లీట్గా నవ్వుకొని మాత్రం వెళ్ళడం గ్యారంటీ అని చెప్పొచ్చు. సో ఇక మ్యాడ్లో అంటే ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా అండ్ లవ్ అండ్ కామెడీ జెన్యూన్గా ఉంటుంది, అంటే జనరల్గా ఎలివేట్ అయినట్టు ఉంటుంది. బట్ మ్యాడ్ స్క్వేర్లో కొంచెం ఎక్కడో ఫస్ట్ హాఫ్ కొంచెం ఎందుకు కొంచెం ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తాను. డెఫినెట్గా సక్సెస్ అయిన మూవీకి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పలేదు. బట్ కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడో కొంచెం అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ ఆర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డెఫినెట్గా కవర్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా అంటే అక్కడ మనందరూ తెలుసు విష్ణు గారు ఉన్నారు యాక్టర్. సో ఆయన పెళ్లి బ్యాక్గ్రాఫ్లో స్టార్ట్ అవుతుంది స్టోరీ ఫస్ట్ హాఫ్. అంటే ఆయన సేమ్ మ్యాడ్లో ఎలా అయితే ఆయన ఒక స్టోరీ చెప్తారో దీంట్లో కూడా అలానే అవుతుంది. బట్ అది జైల్లో పెడతారు. సో ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది సినిమా అనమాట. సో సినిమా దాని తర్వాత ఆయన చెప్పేటువంటి కళే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మ్యాడ్ 1లో హీరోయిన్స్ ఉంటారు, బట్ మ్యాడ్ 2లో మాత్రం అసలు హీరోయిన్స్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ దానికోసం మేబీ స్వాతిరెడ్డి సాంగ్ని పెట్టారు, అది ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. బట్ ఉన్నటువంటి అంటే దాంట్లో కంప్లీట్గా లవ్ స్టోరీస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. బట్ దీనికోసరికి కంప్లీట్గా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గోవాకి వెళ్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చిల్ అవుతూ, సో మామూలుగా ఉంటారు కదా మన బ్యాచ్లో ఎవరో ఒకరు అలా హ్యాపీగా చిల్ అవుతున్న ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటిది బ్యాచ్ మొత్తం ఎలా ఉంటుందో అలాంటిది ఒక మ్యాడ్ స్క్వేర్ అనమాట. సో డైరెక్టర్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ భీమ్స్ గారి మ్యూజికే కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ చేసిన నా ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ స్వాతిరెడ్డి సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కొరియోగ్రఫీ బాగుంటుంది, సాంగ్ బాగుంటుంది. అండ్ సేమ్ టైం కాకపోతే కొంచెం అంటే చూసినటువంటి ఫస్ట్ పార్ట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి, బట్ దీంట్లో కొంచెం అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్స్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అంటే దాని సీక్వల్గానే ఉంటాయి కొన్ని డైలాగ్స్. మెయిన్గా సునీల్ గారి పర్ఫార్మెన్స్. సునీల్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు. సో ఆయన భాయ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇక సంగీత్ శోభన్ గారు వీళ్ళందరికీ అంటే జనరల్గా అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ సీరియస్గా అవుతుందన్న టైంలోనే మళ్ళీ కామెడీ వచ్చేస్తుంది. సో ఈవెన్ ఎండ్ వరకు కూడా క్లైమాక్స్ కూడా అలానే ఎండ్ చేస్తారనమాట. జస్ట్ లాస్ట్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఓకే దీనికోసమా ఉంటుంది, బట్ మనం ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడా అని అనుకుంటాం, బట్ ఆయన కాదు, అది వేరే. సో అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది, బట్ ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఓవరాల్గా సినిమా మాత్రం కంప్లీట్గా ఒక మంచి ఎంటర్టైనర్ అయితే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా మ్యాడ్ స్క్వేర్ మూవీకి వెళ్ళి 100% ఒక పెట్టిన టికెట్ ప్రైస్కి 100% జస్టిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే అందరి ఎంటర్టైన్ చేస్తారు అండ్ దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఫ్రెండ్స్ గ్యాంగ్లో డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడొక్కడ కనెక్టింగ్ అనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా సినిమా మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ రిపీటెడ్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఈ సినిమా ఉంటారు. బట్ మ్యాడ్ 1తో కంపేర్ చేస్తే మ్యాడ్ 2 అంత అనిపించదు. బట్ ఎందుకు అంటే అది ఎక్స్పెక్టేషన్స్తో రాకుండా సో మనం ఎంజాయ్ చేసాం కాబట్టి. బట్ ఇది కొంచెం సక్సెస్ అయిన మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎందుకో తేడా ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఒక మంచి సినిమా చూస్తా ఉన్న ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.